ఎవరి దగ్గర సాక్ష్యం పోయింది? ఫరో దగ్గర పనిచేసే వారి దగ్గర, వారందరి దగ్గర ఆయన సాక్ష్యము పోయింది. ఆరాధన పోయింది, సాక్ష్యం పోయింది, అవమానం వచ్చింది. ఆ! దాని తర్వాత వాళ్ళు తిడుతున్నారు. దాని తర్వాత వాళ్ళు గెంటి వేస్తున్నారు. దేవుడు లేని స్థలములో నువ్వు ఉండడం వల్ల అది ఆశీర్వాదము అని అనుకుంటావు నువ్వు. దేవుడు చెప్పలేనివి, దేవుడు కాదన్నవి, దేవుడు కోరుకోలేనివి నువ్వు చేయడం వల్ల, భర్త యొక్క ప్రోత్సాహం వల్లో, లేతే భార్య యొక్క ప్రోత్సాహం వల్లో, వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేయడం వల్ల లాభము కంటే నష్టాన్ని ఎక్కువ తెచ్చుకుంటాం. లాభము కంటే నష్టాన్ని ఎక్కువ తెచ్చుకొని దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి, అదే సమయంలో ప్రజల యొక్క కోపానికి, ఆ స్థలం యొక్క కోపానికి, అక్కడున్న పరిస్థితుల మధ్యలో సాక్ష్యము పాడు చేసుకొని